తిరుపతి ఐఐటికి మహర్దశ పట్టబోతా ఉంది. దాదాపు 2,500 కోట్ల రూపాయలతో రాబోయే 3 సంవత్సరాల్లో సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే 5 ఐఐటీలను సెలెక్ట్ చేస్తే అందులో తిరుపతి కూడా ఉంది. తిరుపతిలోని ఐఐటి, జమ్మూ కాశ్మీర్లోని ఐఐటి, కేరళలో ఉన్న పాలకాడ్లో ఉన్నటువంటి ఐఐటి, వీటితో పాటు మరో 2 ఐఐటీలు. ఈ ఐఐటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఇంక్యుబేటర్ సెంటర్స్ పెట్టడానికి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే తిరుపతి సమీపంలో ఐఐటి భవనాలు దాదాపుగా పూర్తయ్యాయి, క్లాసులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఆ ఐఐటిని విస్తరించి దేశంలోనే అత్యున్నత సంస్థగా ఉన్నటువంటి ఈ ఐఐటికి మౌలిక సదుపాయాల విషయంలో, టీచింగ్ స్టాఫ్ విషయంలో, రీసెర్చ్ విషయంలో, పలు సంస్థలతో టైఅప్ అయ్యే విషయంలో, అక్కడ చదువుకున్న విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా దిద్దే విషయంలో చర్యలు తీసుకోబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఏదో ఐఐటీలో డిగ్రీ ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఎక్కడో ఎంఎన్సీ కంపెనీలో అమెరికాలో ఉద్యోగం చేస్తే దేశానికి పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒక ఐఐటి స్టూడెంట్ డిగ్రీ తీసుకొని బయటికి రావాలంటే కేంద్ర ప్రభుత్వం ₹1 కోటి ఖర్చు చేస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి. ఏదో సంవత్సరానికి 70 లక్షల ప్యాకేజ్ వచ్చింది, సంవత్సరానికి 2 కోట్ల ప్యాకేజ్ వచ్చింది, సంవత్సరానికి 3 కోట్ల ప్యాకేజ్ వచ్చిందంటే అతని ఫ్యామిలీ ఒకటే బాగుపడే అవకాశం ఉంది. ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఇంక్యుబేటర్ సెంటర్స్ పెట్టి స్టార్టప్లు స్టార్ట్ చేసి కొత్త ఐడియాస్తో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దితే ఒక ఐడియా కనుక సక్సెస్ అయిందంటే 1,00,000 మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేయబోతా ఉన్నారు. ఇందుకు తిరుపతి ఐఐటి కేంద్ర బిందువుగా మారబోతా ఉంది. తిరుపతి ఐఐటిలో మౌలిక సదుపాయాలతో పాటు ఈ విద్యార్థులకు ఏదైతే ఉందో టీచింగ్ విధానాలు వరల్డ్ క్లాసులో ఉండే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ జరగబోతామని అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.